ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ కార్యక్రమంలో భాగంగా మనం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ కవి అలాగే తెలుగు పండిట్ అయినటువంటి యేసు దస్తగిరి గారి ఇంటి వద్ద మనం ఉన్నామండి. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను మీకోసం. ఇప్పుడు మనము సార్ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తున్నామండి. సార్ గురించి, సార్ జీవిత చరిత్ర గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీరు మా సంఘ సేవ న్యూస్ ఛానల్ తరఫున మేము ఎందరో మహానుభావులు కార్యక్రమంలో మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి, మీ డాక్యుమెంట్ తీయడానికి వచ్చాము. అలాగే సార్ మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మా జన్మస్థలము దద్దనాల, రాజుపాలెం మండలం దద్దనాల. చాలా చిన్న గ్రామం అది. అక్కడ నేను పుట్టాను. ఆ తర్వాత మా ఫ్యామిలీ ఇటు వచ్చి ప్రొద్దుటూరులో సెటిల్ అయిపోయినాం. ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో నా విద్యాభ్యాసం అంతా సాగింది. 1955వ సంవత్సరం నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యా. మా తండ్రి గారి పేరు మహబూబ్ షా, మా తల్లి గారి పేరు ఖాదర్బి. మేము ఇద్దరం అన్నదమ్ములము, ఒక చెల్లెలు. మా అన్నగారు కూడా టీచర్గా రిటైర్డ్ అయిపోయారు, ప్రస్తుతం లేరు. చెల్లెలు తెలుగు పండిట్గా రిటైర్డ్ అయ్యింది. ఆమె ఫ్యామిలీతో కడపలో ఉంటుంది. మరి నేను 1955లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యానా. మా కుటుంబ సభ్యుల ఫోటో, అందులో కోడళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమళ్ళు, మనమరాళ్ళు అందరూ ఉన్నారు. ఒక్క కోడలు తప్ప. ఆ ఫోటో దిగే నాటికి వాడికి ఇంకా పెళ్లి అవ్వాల. ఆడంబరంగా ఉండే ఫోటో అది. మీ ఇద్దరు దంపతులు? మా ఇద్దరికి. నేను హై స్కూల్లో చదివే రోజుల్లో మాకు తెలుగు చెప్పే ఉపాధ్యాయులు ఎవరంటే మహాకవి గడియారం వెంకట శేషాద్రి గారు, ఆ తర్వాత షడ్దర్శనం సోమసుందర శర్మ గారు, చెంగయ్య శర్మ గారు, ఎస్ గంగిరెడ్డి, ఎల్ గంగిరెడ్డి. ఈ 5గురు తెలుగు పండితులు మాకు 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు. ఆ రోజుల్లో ఆ గురువులు చెప్పేటువంటి ఆ తెలుగు పాఠాలు వింటూ ఉంటే నిజంగా ఆ క్లాసు మొత్తం మరో ప్రపంచంలో ఉన్నట్లుగా ఉండేది. అంత చక్కగా గడియారం వారైతేనేమి, షడ్దర్శనం వారైతేనేమి, మరి ఎస్ఎల్ గంగిరెడ్డి గారైతేనేమి, వీళ్ళు చెప్పే పాఠాలు అంత మధురంగా, తెలుగు భాష అంటే ఇన్ని మంచి మంచి విషయాలు ఉండేటువంటి పుస్తకాలు తెలుగు భాషలో ఉన్నాయా, గురువులు ఇంత మంచి మంచి నీతులు, కథలు, పౌరాణిక విశేషాలు ఇవన్నీ చెప్తున్నారే అనేటువంటి ఆసక్తి ఆ విద్యాభ్యాసం రోజుల్లోనే తెలుగు పట్ల మీద నాకు కొంత అభిరుచి, ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత నేను కూడా వాళ్ళలాగానే తెలుగు పాఠాలు చెప్పేటువంటి స్థితి నాకు కూడా కలగాల అని ఆ రోజు నుంచే నిజంగా చెప్తున్నాను. కలలు కన్నాను నేను, తెలుగు పండితుణ్ణి కావాలా అనేటువంటి. ఆ తెలుగు పండితుణ్ణి కూడా కావాలా అనే దాంట్లో కూడా గడియారం శేషాద్రి గారు సీనియర్ తెలుగు పండిట్. ఆయన నేను కూడా సీనియర్ తెలుగు పండిట్ని కావాలా అనేటువంటి అభిరుచి. ఆ తర్వాత 55లో ఎస్ఎల్సి పాస్ అయ్యాను. మాకు సంబంధించి ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. మా తల్లిదండ్రుల నేపథ్యం పెద్ద విద్యావంతులేం కాదు. 1957 వరకు ఏదో లైబ్రరీకి పోవడం, పేపర్ చదవడం, పుస్తకాలు చూడడం, ఇదే కాలక్షేపం. 1957లో నా బహిప్రాణం
డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా, అతడు నేను కలిసి అంటే జవహర్ స్కూల్ కాదు అతడు కాదు, ఇద్దరం కలిసి గుడివాడ ఆంధ్రగంధ ప్రాచ్య కళాశాలలో భాషా ప్రవీణ కోర్సు చదవటానికి వెళ్ళాం. భాషా ప్రవీణ అంటే అది తెలుగు పండిట్ కోర్సు అన్నమాట. అప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్వాన్ కోర్సు ఉండేది, ఆంధ్ర యూనివర్సిటీలో భాషా ప్రవీణ అనేవాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో BOL అనేవాళ్ళు. అప్పుడు ఉన్నది మన 3 యూనివర్సిటీలే కదండి. అక్కడ సంస్కృత ఆంధ్రాలు, ఆ ఆంధ్రనలంద ప్రాచ్య కళాశాలలో నా మిత్రుడు ముస్తఫాతో కలిసి నేను చదివాం. ఆ కళాశాల నిర్వాహకులు డాక్టర్ అడిసమల్లి నారాయణరావు గారని గుడివాడలో అప్పటికే పేరు మోసిన డాక్టర్ గారు. ఆయన సంస్కృతాంధ్రాల్లో అపూర్వమైనటువంటి పండితుడు. అప్పటికే ఆయన అష్టావధానాలు శతావధానాలు చేసి అనేక గ్రంథ రచనలు కూడా చేసినటువంటి వాడు. ఆయన ఎక్కడ ఏ సాహిత్య సభ జరిగినా కూడా నా కాలేజీలో 2 ముస్లిమ్స్ రాయలసీమ నుంచి, అది కూడా ప్రొద్దుటూరు నుంచి, ప్రొద్దుటూరు అంటే మీకు తెలిసిన మహాకవి గడియారం శేషాద్రి శివభారతం రచయించినటువంటి మహాకవి గడియారం శేషశాస్త్రి దగ్గర చదువుకొని వచ్చినటువంటి 2 ముస్లిం బాయ్స్ నా కాలేజీలో చదువుతున్నారు అని ఆయన ఎంతో గర్వంగా చెప్పుకున్నాను. అంటే నిజంగా ఇప్పుడు ముస్లింలు తెలుగు భాషలో ప్రవీణులుగా ఉన్నవాళ్ళు, రచయితలు, కవులు, పండితులు ఈ కాలంలో వచ్చారు. ఆనాడు ఒక ముస్లింగా ఉండి తెలుగు సంస్కృతం చదవటం, అందులో కవిత్వం రాయటము అనేది బహు తక్కువ అంశంగా ఉండేది. ఆనాడు తెలిసి ఆయన షేక్ దావూద్ అని ఒక ఆయన ఉండేవాడు, మహాకవి. అందువల్ల ఆ డాక్టర్ అడిసమల్లి నారాయణరావు గారు అంత గర్వంగా చెప్పుకునేవారు, ఒక ముస్లిం, 2 ముస్లిం విద్యార్థులు అని. సరేనండి, అక్కడ సర్వా వెంకటశేషయ్య గారు ప్రిన్సిపాల్, తెలుగు రాజు గారు పెన్మచ్చ సత్యనారాయణ రాజు అని తెణుకు, ఆయన మాట్లాడితే ఆశు కవిత్వం. ఆయన పెన్మచ్చ సత్యనారాయణ రాజు అయితే తెలుగు రాజు అని ఆయనకి బిరుదం. ఆయన కోగంటి తిరువేంగళాచార్యులు, ఇలా మహా దిగ్గజాల లాంటి కవి పండితులు ఆ కళాశాలలో పనిచేసేవాళ్ళు. వారి దగ్గర మా విద్యాభ్యాసం సాగించాలి. సార్, మీరు అన్నట్టు మీ గురువు గారు వాళ్ళు ఉన్నారు కదా తెలుగు పండితులు, వాళ్ళు పద్యాలు చెప్పినప్పుడు ఏ విధంగా మీరు అనుభవించారో ఆ అనుభూతిని నేను కూడా మీ శిష్యుడినే, మీరు పద్యం చెప్పేటప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఆ విధంగానే నేను ఒక లోన్ అవుతున్నా ఆ పద్యాలు విని కూడా. నిజమే, శేషాద్రి గారు పద్యం చెబితే సాఫీగా ఉండేది. ఎఫ్ గంగిరెడ్డి, ఎల్ గంగిరెడ్డి ఎవరు చెప్పినా కూడా రాగాలు పద్యాలు ఇవి వాళ్ళు ఒక పిల్లలకు చదివేటప్పుడే, వారు పద్యం చదివినప్పుడే దాని తాత్పర్యం తెలిసే రకంగా సగం అర్థమయ్యేటట్లుగా పద్యాన్ని విడదీసి చదివేటువంటి వాళ్ళు. ఆ తర్వాత పద్యం అర్థము, తాత్పర్యాలు, విశేషాలు అవన్నీ వేరు. ఇక నేను పద్యం చెప్పడం అనేది అంటే ఆ రోజుల్లో మా మిత్రుడు సాహితీ రత్న జింకా సుబ్రహ్మణ్యం గారు కూడా తెలుసు, పద్యం నేను బాగా చదివేవాడిని. నాటకాలు కూడా వేశాను నేను, రాముడు, కృష్ణుడు, కర్ణుడు లాంటి పౌరాణిక పాత్రలు. మీరున్నప్పుడే కదా వసంతపేట స్కూల్లో అంగుళీమాలుడని, అంటే మా బ్యాచ్ లాస్ట్ అనమాట, ఫేర్వెల్ డే చేసాము, అందులో నేను రాక్షసుని పాత్ర కూడా వేశాను సార్. అవును, దానికి మీరే పద్యం కూడా నాకు నేర్పించారు కదా. అవును, అవన్నీ కూడా పూర్వాశ్రమంలో జరిగిన అనుభవాలు. సార్, మీ స్నేహితుడు జింకా సుబ్రహ్మణ్యం ప్రముఖ కవి, ఆయన్ని కూడా పిలుస్తాను. సార్,
ప్లీజ్ కమ్ నాకు సార్. జింకా సుబ్రహ్మణ్యం శిష్యమిత్రుడు. శిష్యమిత్రుడు అది ఎలాగో ఏమిటో వారు చెప్తారు. వారి మాటల్లోనే. జింకా సుబ్రహ్మణ్యం గారండి, మన ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ఇప్పుడు ఇద్దరిని మన ముందు ఉన్నారు మహానుభావులు. ఇప్పుడు వచ్చారు మన ఏసీ దస్తగిరి సార్ గారి శిష్య మిత్రుడంట జింకా సుబ్రహ్మణ్యం గారు. ఆయన పరిచయం ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ ప్లీజ్ సార్, మీ పరిచయం గురించి మా ప్రేక్షకులు. నేను సాహిత్య రంగానికి రావడానికి ముందుగా నేను 8, 9 తరగతులు చదివేటప్పుడు వ్యక్తిత్వ వ్యాసరచన పోటీలు జరిగాయి. అప్పుడు వ్యాసరచన రాయించుకోవాలంటే కనుక ఎవరికైనా రాయించుకొని చెప్పాలి. అందుకొరకు మాకు సమీపంలో ఎస్ గంగిరెడ్డి గారు ఉండేవారు. వార్త కానీ కొన్ని సాహిత్య అంశాలు ఇచ్చేవాడు. ఎటువంటిదంటే కనుక అల్లసాని వారి అల్లిక అనేటువంటి అంశం ఇచ్చినప్పుడు ఇటువంటి దాన్ని ఎవరు బాగుంటుందనేసి సార్ దగ్గరికి వచ్చి నేను రాయించుకొని, నేను స్కూల్లో ఉన్నప్పుడల్లా అనేక ప్రైజులు కొట్టడానికి కారణము నాకు ఏసీ దస్తగిరి. ఆ విధంగా నాకు గురువు, నాకు సోమసుందర్ గారు, ఎల్గన్ రెడ్డి, తర్వాత మన ముక్కల సుబ్బన్న వీళ్ళు మార్షల్గా వచ్చేవాడు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు సార్తో చాలా చక్కని సంబంధం ఉంది. 74లో నేను చిత్తూరులో చదువుకున్నప్పుడు అప్పుడు నవ్య సాహితీ సమితి సాహిత్య సంస్థ కవి సమ్మేళనం ఏర్పాటు చేసినప్పుడు అందులో షేక్ హుసేను, విహారీ వంటి వారు ప్రముఖులు పాల్గొన్న సభలో నేను తొలిసారిగా సాహితీ రంగ ప్రవేశం చేసి ప్రొద్దుటూరుకు పరిచయం. ఆ విధంగా సార్తో ఆ విధంగా చేశాను. తర్వాత సార్ చేసినటువంటి అనేక సాహిత్య కార్యక్రమాలకు నేను తోడ్పాటు అందించి తడికలకు పేపర్లు అంటించి సాహిత్య కార్యక్రమాలు రాసి బోర్డు ఊళ్ళో పెట్టడం ఆ విధంగా చేసేవాడిని. ఆ విధంగా సార్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఆ విధంగా నాకు సార్ సాహిత్య గురువుగా నేను భావిస్తాను. సార్ మీరు కూడా మా ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగం కావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. ఇప్పుడు సార్ దస్తగిరి సార్, మీ రచన ప్రవేశం ఎప్పుడు జరిగింది రచనా రంగంలో, దాని గురించి మా ప్రేక్షకులు. 1965లో ఇక్కడ గవర్నమెంట్ బేసిక్ ట్రైనింగ్ స్కూల్ ఉండింది. ఇప్పుడు ఎఫ్ఎన్ఆర్ డిగ్రీ కాలేజీ ఉంది. అది ఒకప్పుడు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్. అది అక్కడ గుంటూరు నుంచి వచ్చిన ఒక ఉపాధ్యాయుడు, ఆయన పేరు ప్రతాప వెంకటకొండయ్య శాస్త్రి. అక్కడ ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయము మా ఇద్దరి మధ్య కులాలు మతాల అంతరాలు తెలియకుండానే, ఆయన బ్రాహ్మణుడైనా నేను ముస్లిం అయినా మా మధ్య ఎటువంటి అంతరాలు లేకుండా అంత సామరస్యపూర్వకమైనటువంటి మైత్రి బంధం మాకు ఏర్పడింది. ఆయనకు కవిత్వం అంటే తెలుగు భాష పట్ల మంచి ప్రవేశం ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఉన్నవాళ్ళు. నేను తెలుగు పండితుడిని తెలిసిన తర్వాత నాతో ఆయన స్నేహం పెంచుకున్నారు. తరచూ సాహిత్య గోష్ఠులు, పద్యాలు చెప్పుకోవటం, ఒకరికి ఒకరం ఏదైనా సభలు సమావేశాలు జరిగితే సాహిత్య సభలు వాటికి కలిసి వెళ్ళడం, ఇలా జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకో ఒకరోజు, దస్తగిరి గారు, నేను ఆయన కంటే చిన్నవాడినే వయసులో, మనం ఇద్దరం కలిసి ఒక జంట కవిత్వంగా ఒక పుస్తకం రాస్తే బాగుంటుందేమో, ఇది ఆదర్శంగా ఉంటుంది అన్నారు. అప్పుడప్పుడే నేను కవిత్వ అభ్యాసం చేస్తున్నా. ఆయన చేయి తిరిగిన కవి. సరే, ఆయన ప్రోత్సాహంతో నేను పద్యం రాయడం అనేది ప్రారంభం చేసి, దేశభక్తి పూరితమైనటువంటి పద్యాలు ఒక 100కు పైగా ఇద్దరం కలిసి రాసి దాన్ని వర్తమానము అనే పేరుతో రిలీజ్ చేశారు. దాన్ని ముద్రించడం జరిగింది. వర్తమానము అంటే ఒక అర్థం సందేశం, ఏ మెసేజ్. వర్తమానం అంటే ప్రజెంట్ సిచ్యువేషన్. వర్తమానం దేశభక్తి ఎలా ఏమిటి అనే దానికి
ఒక నేపథ్యంగా, ఒక పూర్వరంగంగా పద్యాలను తయారు చేసి రాసి దాన్ని అచ్చువేయడం జరిగింది 1965 సంవత్సరం. అదే మొట్టమొదటి అది మొట్టమొదటి జంట కవిత్వంగా మొదటి రచన వచ్చింది. ఆ తర్వాత ఆయన ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినారు. నేను ఒక్కడినే అయిపోయాను. తర్వాత మీరు ఏమైనా రచనలు చేశారు? ఆ తర్వాత నాకు బండ్ల వెంకటరమణయ్య గారు అని ఇక్కడ మలయాళ స్వామి ప్రాచ్య కళాశాలలో సంస్కృతాంధ్ర ఉపన్యాసకులుగా పనిచేసేవారు బండ్ల వెంకటరమణయ్య గారు. వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎంతవరకు వెళ్ళిందంటే, నేను ఆయనను నాకు తెలుగు పాఠాలు చెప్పిన ఆంధ్రాలంద కాలేజీలో చెప్పిన గురువులతో సమానంగా వారిని కూడా నేను గురువుగా భావిస్తే, వారు నాకు కవిత్వంలో ఉండేటువంటి మెలకువలు, సాహిత్య విశేషాలు అవన్నీ కూడా నాకు నేర్పించారు బండ్ల వెంకటరమణయ్య గారు. అదో వారే ఆ పట్టణంలో ఉన్నారే బండ్ల వెంకటరమణయ్య. 5వ సంవత్సరంలో ఇప్పుడు ప్రముఖ అవధాని డాక్టర్ నరాల రామారెడ్డి గారు, అప్పుడు ఆయన తిరుపతిలో కాలేజీలో చదువుతూ ఉండినారు. అవధానం విద్యాభ్యాసం నుంచే, విద్యార్థి దశలో నుంచే అవధానాలు చేయడం మొదలుపెట్టారు ఆయన. మొట్టమొదటి అవధానం ప్రొద్దుటూరులో ఇక్కడ ముక్తిరామేశ్వర స్వామి దేవాలయంలో సివి సుబ్రహ్మణ్యం నరాల రామారెడ్డి గారి మొట్టమొదటి అవధానం ప్రొద్దుటూరులో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాహితీ మిత్రులం కొందరం కలిసి రామేశ్వర ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఆ అవధానంలో నేను, నా మిత్రుడు ప్రతాప వెంకట కొండయ్య శాస్త్రి ఇద్దరము కూడా వృక్షకులకం కూడా పాల్గొనడం జరిగిందన్నమాట. ఆ తర్వాత 65లో నరాల రామారెడ్డి గారితో ఒక పృచ్ఛక స్థానంలో నేను అవధానిగా ఆయన పరిచయమైనటువంటి మా స్నేహితం అది ఈనాటికి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ఆత్మీయమైనటువంటి సాహితీ మైత్రి బంధం మా ఇద్దరి మధ్య ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా కొనసాగాలి సార్. ఆ, ముందు కూడా కొనసాగాలి. ఒక విశేషం చెప్పాలి మీకు. ఏమిటంటే, నరాల రామారెడ్డి గారికి హంస అవార్డు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అవును సార్. అప్పుడు ప్రొద్దుటూరులో శివాలయంలో ఆయనకి ప్రొద్దుటూరు సాహితీ మిత్రులందరూ కలిసి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. చేస్తే నాకు ప్రత్యేకించి రామారెడ్డి గారు ఫోన్ చేసి, దస్తగిరి గారు ఇవాళ నాకు సన్మాన సభ జరుగుతోంది, నా హంస అవార్డు వచ్చిన సందర్భంగా మీరు తప్పకుండా రండి సభకు అన్నారు. నా ఒక అలవాటు, ఒక సంప్రదాయంగా నేను ఏర్పాటు చేసుకున్న మా మిత్రుడు ఇంకా సుబ్రహ్మణ్యాన్ని కూడా తెలుసు. ఎవరైనా ఒక సాహిత్య కార్యక్రమానికి పిలిస్తే నాకు కాకపోయినా కవి ఎవరైనా సరే ఆయన పుస్తక ఆవిష్కరణము, ఆయన ఒక సన్మానము జరుగుతుందంటే నేను వేదిక మీద లేకపోయినా కూడా నా తరపుగా ఒక సాహిత్య మూర్తిగా నేను వాళ్ళని సన్మానం చేసేటువంటి సంప్రదాయం ఈనాటికి కూడా నాకు ఉన్నది. అది తెలుసు మిత్రుడికి. నాకు కూడా తెలుసు సార్. నేను కూడా ఒక సభలో చూసాను. నాకు సంబంధం లే, కానీ ఆ వచ్చిన వాడు ఒక కవి, ఒక సాహిత్యమూర్తి. నేను కూడా అంతో ఇంతో సాహిత్య రంగంలో ఉన్నవాడిని కాబట్టి సాహిత్యమూర్తులను గౌరవించుకోవటం మన సంప్రదాయం అనేటువంటి దాంతో నేను ఎవరైనా కానివ్వండి ఒక శాలువా దండ తీసుకెళ్ళి వారికి సత్కారం చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేటువంటి సంప్రదాయం ఈనాటి కూడా ఉన్నది, తెలుసు మిత్రుడికి. నరాల రామారెడ్డి గారి ఆ సభకు వెళితే ఆయన సన్మానం అంతా అయిన తర్వాత తన సమాధానం స్పందనలో చెప్తూ, నేను మొట్టమొదట ప్రొద్దుటూరులో అవధానిగా అవధానం చేసినటువంటి సభలో పృచ్ఛకుడుగా అష్టావధానం 8 మంది పృచ్ఛకులు, అందులో
ఉన్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా లేరు, ఒక్కరు తప్ప. అవధానిగా నేను, ప్రేక్షకుడిగా ఏసీ దస్తగిరి గారు ఉన్నా. నేను ఇవాళ గొప్ప అవధానిగా హంస అవార్డును తీసుకున్నానంటే నా తొలి అవధానం ప్రొద్దుటూరులో జరిగినటువంటి అవధాన సభలో ప్రేక్షకుడుగా ఉన్నటువంటి ఏసీ దస్తగిరి గారిని నేను ఈ సభ సందర్భంగా నేను ఆయన సన్మానించదలిచాను. వేదిక మీదకి రావాలని ఆయన పిలిచారు. ఇప్పుడు ఆయన చాలా ఉన్నత దశకు వెళ్ళిపోయాడు. నన్ను పిలిచి ఆనాటి సభా విశేషాలను గురించి నన్ను గుర్తు చేసుకొని సన్మానం చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఎప్పుడో ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన తొలి అవధానానికి నేను ప్రేక్షకుడుగా ఉన్నాను. ఎవ్వరూ వీళ్ళ పెద్దమామ అధ్యక్షుడుగా ఉన్నారు, జలదుర్గం పెద్దమ్మని స్వామి. ఆయన కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు బాగా అనుసరించేవాడు, గొప్ప సాహిత్యాభిమాని. మరి అలా ఈనాటి కూడా అవధాని మరి డాక్టర్ నరాల రామారెడ్డి గారితో సత్సంబంధం కొనసాగుతూనే ఉన్నదండి. ఇంకా ఎప్పటికీ ఈ నేపథ్యంలో నా సాహిత్య జీవన ప్రస్థానంలో బండ్ల వెంకటరమణయ్య గారు, మరి జానమద్ది హనుమత్ శాస్త్రి గారు, పద్మశ్రీ ఆశావాది ప్రకాశ్రావు గారు, ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ నరాల రామారెడ్డి గారు వంటి సాహితీ దిగ్గజాలతో పరిచయమే కాకుండా సన్నిహితత్వం కూడా వారితో నాకు ఏర్పడింది. మరి ఈ ప్రయాణంలో సాహితీ మిత్రులు ఎందరో నాకు నన్ను అభిమానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, పాదాభివందనం చేసేవాళ్ళు. దస్తగిరి సార్ అంటే నువ్వు చెప్తున్నావు, పద్యం చెప్తే ఆ సార్ నోటితే వినాలా అని. అసలు అది అలా మర్చిపోలేం సార్. నన్ను అభిమానించేటువంటి మిత్రులలో మొట్టమొదటిగా చెప్పాలంటే జింకా సుబ్రహ్మణ్యం గారు, తర్వాత విద్వాన్ విఎం భాస్కర్ రాజు గారు, మరి కొమిశెట్టి మోహన్ గారు అని ఒకరు ఈ మధ్యనే అనువాద రచయిత, ప్రసిద్ధమైన రచయిత. మరి ఇలాంటి మూలి రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఎందరో ఉన్నారు మిత్రులు. పేర్లు సమయాన్ని గుర్తుకు రావడం లేదు. ఏమి మంచి నాకు సాహితీ మిత్రులు. ఎప్పుడు పిలిచినా కూడా, ఏ కార్యక్రమానికైనా కూడా ముందుండి నాకు చెప్పాలంటే 73-74లో నవ్య సాహితీ సమితి నేను స్థాపించినప్పుడు మొట్టమొదట వేదిక కల్పించిన వాళ్ళల్లో సుబ్రహ్మణ్యము, మూలే రామ్మోహన్ రెడ్డి, టి పెద్దబ్బి కవి. ఆనాడు మేము సాహిత్య సభలకి వేదిక కల్పించినటువంటి ఆ మొలకలు ఏమి పెరిగి మహావృషాల ఈరోజు ఆంధ్రదేశంలో గొప్ప సాహితీవేత్తలుగా పేరు తెచ్చుకున్నారు, గురువును మించిన శిష్యులు అయిపోయినారు. అది నాకు చాలా ఆనందం. ఇదండి సార్, మీరు పొందిన పురస్కారాలు, సన్మానాల గురించి మా ప్రేక్షకుల కోసం. చిన్న చితగా సన్మానాలు పాఠశాలల్లో, సభల్లో, అక్కడ ఇక్కడ జరిగిన సభలు చాలా ఉన్నాయి. చెప్పాలంటే నేను రాయలసీమ జిల్లాల్లో నెల్లూరు, హైదరాబాదు, కృష్ణ అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు. ఈ ప్రాంతాల్లోనే నెల్లూరు, కృష్ణా జిల్లా, హైదరాబాదు, తర్వాత రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నేను పాఠశాలల తరపున అయితే కానీ, తర్వాత సాహిత్య సంస్థల తరపున అయితే కానీ వాళ్ళు ఇచ్చిన చిరు సన్మానాలు, ఘన సన్మానాలు చేయించుకున్నాను. వాటిని గురించి పోతే ప్రతిష్టాత్మకమైనటువంటివి ఏమిటంటే సాహిత్య పురస్కారాలు. ఆశావాది సాహితీ కుటుంబం నుంచి కవితా పురస్కారం అని తాడిపత్రిలో 2016లో ఆశావాది సాహితీ కుటుంబం నుంచి ఆశావాది ప్రకాశ్రావు గారు సన్మానం చేశారు. సాహిత్య పురస్కారం ఒక మెమెంటో 5116 ఇచ్చి సన్మానం చేశారు.
ఆ తర్వాత నారు నాగనార్య మిత్రుడు కూడా ఆ సభకి వచ్చిన్నారు. నారు నాగనార్య, కవిరాజ నారు నాగనార్య వారు ఇచ్చినటువంటి సన్మాన పురస్కారం కూడా అక్కడ ఉన్నది. సన్మాన మీ పత్రం. ఫోటో సన్మాన పత్రం అది మున్సిపల్ హై స్కూల్లో నేను రిటైర్డ్ అయినప్పుడు ఇచ్చినటువంటి ఇది దాని పక్కనే ఉంది. ఇది తర్వాత నారు నాగనార్య మహాకవి, ఆయన స్వాతంత్ర సమర యోధుడు, శతాధిక గ్రంథకర్త. ఆయన పేరుతో ఇచ్చే సాహిత్య పురస్కారం 4వ పురస్కార గ్రహీతను నేను కడపలో గ్రౌండ్ పరిశోధనా గ్రంథాలయంలో చాలా వైభవంగా ఘనంగా జరిగింది. మిత్రుడు మరి ఇంకా సుబ్రహ్మణ్యం గారు కూడా ఆవాళ వచ్చారు. వారు కూడా చాలాతో నన్ను సత్కరించారు. ఇంకా చాలామంది సాహిత్య అభిమానులు, మిత్రులు, కవులు, వాళ్ళ ప్రత్యక్ష సాక్షి ఇంకా సుబ్రహ్మణ్యం గారే. ఇలాంటి సాహిత్య పురస్కారాలు నెల్లూరులో, హైదరాబాద్లో, కృష్ణా జిల్లాలో, గుడివాడలో నేను చదువుకున్న చోట మన రాయలసీమలో అవి ఇప్పటి వాళ్ళకి తెలియదు, అప్పుడు ఎప్పుడో జరిగినవి. వాటిని గురించి ఇవన్నీ కూడా శాశ్వతంగా ఇదేం కాదు, మన వెంట వచ్చేదేం కాదు. కానీ ఏమండి, నాకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రచారాలు పరిచయాలు కూడా మీకంత ఇంట్రెస్ట్ లేదు. అది మిత్రుడికి బాగా తెలుసు. కానీ నాకు తెలిసి కూడా మీరు ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు. శిష్యుడే కాదు, నాకు జింకా సుబ్రహ్మణ్యం, అతని సతీమణి, వాళ్ళ బావమరుదులు, మరదళ్ళు అందరూ కూడా ఈ పంచులో కూర్చొని ప్రిన్సిపల్ హై స్కూల్ వసంతపేటలో చదువుకోవడం, ఇంటి దగ్గర ట్యూషన్ తెలుగు హిందీ చదువుకోవడం. ఇది అందువల్ల నాకు శిష్యుడు మిత్రుడు కాదు, చెప్పాలంటే ఈ వయసు ఉండేటువంటి ఆ కుమారులు కూడా నాకు పుస్తక సమ్మానుడు. నాకు అనిర్వచనీయమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ ఇంకా సుబ్రహ్మణ్యం అంటే. అతని మీద అవాకులు చవాకులు పక్కన చెప్పుకుంటూ ఉంటాను, నాకు అది అనవసరం. నాకు అది అనవసరం. కానీ నాకంటే ఇంకా మా భార్య ఉంది, ఆమె కూడా సుబ్రహ్మణ్యం అంటే సార్ అని పిలుస్తుంది. అవును, మేము కూడా విన్నాం కూడా, అది విన్నాం మేము కూడా సార్ ఆ మాట. ఇదండి మరి మా కుటుంబ నేపథ్యంలో కుమారులు 4 కుమారులు, 1 కుమార్తె. జీవితంలో వాళ్ళందరూ కూడా బాగా స్థిరపడిపోయినారు. ఇప్పుడు నా వయస్సు 85 దాటి 1 నెల అవుతా ఉంది. 86లో పదం మోపాను. రీసెంట్ గా ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే 86లో పదం మోపాను. దిగ్విజయంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. నా సహధర్మచారిణి నూర్జహాన్ అదుగా ఆమెతో 1966లో వివాహం జరిగింది. ఈనాటికి నాకు 86లో పదం మోపాను, ఆమె 78లో ఉన్నది. అన్ని రకాల నాకు గృహిణిగా తోడ్పాటు అందిస్తూ నా ప్రతి కార్యక్రమంలో కూడా, సాహిత్య కార్యక్రమం కానివ్వండి, స్నేహితులు వచ్చినా, బంధువులు వచ్చినా వారిని ఆతిథ్యం ఇవ్వడము, వారితో ఆత్మీయ అనురాగాలతో మాట్లాడటము, అవన్నీ కూడా నాకు ఏమాత్రం తీసుకోకుండా నా సహధర్మచారిని నూర్జహాన్ ఆమె ఈనాటి కూడా నాకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నది. ఆమె సహకారం లేకపోతే 2 సార్లు నేను గొప్ప తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యినా. 21లో కోవిడ్ సెకండ్ వేవ్లో కోవిడ్కు గురయ్యాను. ఈ తర్వాత ఈ మధ్యనే మార్చి 3వ తేదీ నుంచి 1 నెల, నెలన్నర రోజులు తీవ్రమైన జ్వరానికి, దగ్గుకు లోనయ్యాను. ఇలాంటి ఏదైనా అనారోగ్య సమస్యలు నాకు ఉత్పన్నమైనప్పుడు నాకు అండదండగా ఉండి నాకు అన్ని రకాలుగా తోడ్పాటిచ్చేటువంటి నా సహధర్మచారిని. అందుకనే నువ్వు రామ్మా అని పిలిచాను. నేను మీకు వింతగా తోచొచ్చు, ఎందుకంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అని ఊరికి చెప్పలే.
సార్ కవులు ఊరికే చెప్పారు సార్ కొన్ని తాత్పర్యాలు అవి పద్యాలు. అందువల్ల వర్తమానం తరువాత మణిమంజూష అనేటువంటి ఒక ఖండకావ్యం రాశారు. అందులో సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ అందులో స్వప్న వృత్తాంతం అనేది పెద్ద శీర్షిక. ఈనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులకు గాయపడిన మనస్సుతో నేను పడుకుంటే ఆ తలంపులు నన్ను కలిసివేసి నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో గాంధీ మహాత్ముడు నాకు కనిపించాడు. స్వప్నంలో మహనీయుడు మీకు కనపడ్డాడు. అప్పుడు ఆయనతో ఈనాటి పరిస్థితులు, ఈ మత కల్లోలాలు, ఈ రాజకీయమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు, వీటినన్నింటినీ గురించి ఆయనతో చెప్పుకొని, ఏమి స్వామి ఇది, నువ్వు ఉన్నప్పుడు ఏమేమి కలలు కన్నావు, ఏమి ఆశించినావు, ఏమిటి ఇది, ఈనాడు ఈ రకంగా అయిపోయింది అని బాధాతప్త హృదయంతో ఆ కళలో నేను ఆయనతో అంతా కూడా నేను విన్నవించుకున్నాను అన్నమాట. అది స్వప్న వృత్తాంతం. ఏదో చెప్పబోయాడు చిరునవ్వు నవ్వి కళలోనే. అంతలోకే తెల్లవారింది, కళ చెదిరిపోయింది. అంటే ఈ తెల్లవారడము ఆయన చిరునవ్వుకి విశ్లేషణ ఏమిటో, సంబంధం ఏమిటో తెలుసు. అంటే తెల్లవారుతుంది అంటే ఒక ఉషోదయం అవుతుంది, ఒక అభ్యుదయ కాంతులు విరజిమ్ముతాయి ఆయన చిరునవ్వులో. ఇక్కడ ఉషోదయం కావడము, ఇది అలా ముగింపు చేశాను. అది మొట్టమొదట నేను స్వతంత్రంగా రాసిన వర్తమానం తరువాత స్వతంత్ర కావ్యం అది. దాని తర్వాత అమృతమూర్తి అనేటువంటి ఒక రెండవ పద్య కావ్యం. ఇందులో జహంగీర్ కథానాయకుడు, ఒక బ్రాహ్మణ బాలిక, ఆమె తల్లిని తీసుకొని వచ్చి తన ఆశ్రయంలో ఉంచుకొని పోషించి ఒక బ్రాహ్మణ పండితుడికి, గొప్ప పండితుడికి ఇచ్చి వివాహం జరిపి ఆనాడు తల్లికోట అనేటువంటి ఒక పెద్ద పట్టణాన్ని అగ్రహారంగా భరణంగా ఆమెకు ఇచ్చాడు షాజహాన్. ఇది జహంగీర్ చక్రవర్తి. ఇది ఒక మత సామరస్యానికి జహంగీర్ లాంటి చక్రవర్తి ఒక బ్రాహ్మణ బాలికను పెంచి పోషించి ఒక బ్రాహ్మణ పండితుడికి ఇచ్చి వివాహం చేసి ఆమె భరణం కింద తల్లికోట సంస్థానాన్ని ఆమెకు ఇవ్వడం అనేది, అది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి చక్రవర్తి కానుక. కొడిమెల శ్రీరామమూర్తి అని ఒక ఆయన కథకుడు పత్రికలో రాస్తే ఆ కథ ఆధారంగా అమృతమూర్తి అనే పేరుతో నేను కావ్యం రాశాను. అది సార్, అలాగే మా ప్రేక్షకుల కోసం ఒక చిరు పద్యం చెప్తా. దాని తర్వాత కవితా భారతి అనేది ఖండకావ్యం. అందులో కృషివలుడు గూర్చి పెద్ద వృత్తాంతం అది. ఆ తర్వాత అనేకములైనటువంటి సామాజిక ఇతివృత్తాలు అందులో ఉన్నాయి. చివరిగా ఇది స్వాతంత్ర యోధుడు టిప్పు. 2017లో అచ్చయింది ఈ గ్రంథం. 2017లో దీన్ని ఆగస్టు 21వ తేదీ నాడు ఆవిష్కరణ జరుపుకోవాలా అని కరపత్రాలు, ఆహ్వాన పత్రికలు అన్ని కూడా అచ్చు వేయించుకొని పంచుకోవడం కూడా జరిగింది. అది దైవ నిర్ణయమో నాకు ఏమైతే తెలియదు. ఈ గ్రంథం ఇక వారం రోజులకి ఆవిష్కరింపబడుతుంది అన్నప్పుడు సరిగ్గా ఆగస్టు 13వ తేదీ నాడు ఒక రాత్రి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది నాకు. ఆ రాత్రే మదన్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. అక్కడ వాళ్ళు కాదు, మీరు ఎక్కడ అనుకోండి అంటే మన రమణారెడ్డి గారు హాస్పిటల్, మెడినోవా ప్రియభావన హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. అక్కడ 3 రోజులు పేషెంట్గా ఉన్నాను. వాళ్ళు అన్ని పరీక్షలు చేసి కడుపులో ఏదో ఉంది, ఇది ఓపెన్ చేస్తేనే కానీ మాకు తెలియదండి, మీరు బయటికి పోండి అన్నారు.
ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచన చేస్తే నా మేనల్లుడు సింగపూరి నెల్లూరు హాస్పిటల్లో అనెస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఎండి అనెస్థీషియా. నా సొంత మేనల్లుడు, మా చెల్లెలి కుమారుడు. వాడికి రిపోర్ట్లు ఇవన్నీ కూడా వాట్సాప్లో పంపి, ఇది పరిస్థితి అంటే వెంటనే వచ్చేసేయండి మామ అని. ఆగస్టు 16వ తేదీ ఇక్కడి నుంచి వెళ్ళి మేము సింహపురి హాస్పిటల్లో చేరాను. అక్కడ వారం రోజులు ఉండింది. ఈ పుస్తక ఆవిష్కరణ తేదీ నాటికి ఇది అనారోగ్య కారణాల చేత కవి ఈ పుస్తకం ఆవిష్కరణ జరగటం లేదు అని ఈ ఆవిష్కరణ ఆగిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆవిష్కరణ జరగలేదా అంటే అధికారికంగా కాకపోయినా తర్వాత కాలంలో నేను బాగా వచ్చిన తర్వాత మా ఆధ్యాత్మిక గురువులు అక్కడ కమలాపురం స్వాముల వారు జహీరుద్దీన్ షా ఖాద్రి ఆయన మా గురువులు. ఇప్పుడు వారు లేరు, పరమపదించారు. వారి కుమారులు గఫార్ షా ఖాద్రి అని పెద్ద కుమారుడు, ఆయన పీఠాధిపతి. ఆయన నాకు గౌతమ్ స్కూల్లో శిష్య. ఒకరోజు తెలుసుకొని సంగతి, ఐసా కైసా హజరత్ పితావాన్ లెటావు దర్గా మే, ఇక్కడ దర్గాలో ఆవిష్కరణ చేద్దాం అని ఆ కమలాపురం స్వామి దర్గాలో ఆవిష్కరణ జరిగింది. 10 మంది భక్తుల ఎదురుగా ఆవిష్కరణకు నేను కూడా వెళ్ళలేకపోయాను. నా కుమారుడు ప్రతినిధిగా వెళ్తే వాడికి ఇదిగో కవి గారి కుమారుడేనని నా తరఫున వాడికి శాల్వాది కూడా సన్మానించింది. ఇది ఆ రకంగా దేవస్థానంలో నా గురువులైనటువంటి జహీరుద్దీన్ షా ఖాద్రి వారి సన్నిధానంలో ఈ పుస్తకం ఆవిష్కరింపబడింది. ఇది నా సాహితీ నేపథ్యం. ఈనాటికి నన్ను కవిగా, ఒక మంచి ఉపన్యాసకుడిగా, ఇప్పుడు గాయకుడిగా అనేది మాయమైపోయింది. నేను పద్యం చదవలేను, ఏమి చెప్పినా కూడా ఆ స్వారస్యము ఉండదు. ఆ పేరును ఎందుకు ఇప్పుడు నేను ఎందుకంటే ఒకనాడు ఇదే నరాల రామారెడ్డి గారి నేను ఇద్దరము ఒకే వేదిక పంచుకున్న సాహిత్య సభలు చాలా ఉన్నాయి. ఆయన ఉపన్యాసం అయిన తర్వాత ఇప్పుడు ఏసీ దస్తగిరి గారు మనల్ని అందరినీ ఏసీలోకి తీసుకెళ్తారు అని నా ఏసీ ఇంటి పేరును అలా నన్ను ఆయన ప్రశంసించారు. అంటే అంత మధురంగా భావ స్ఫూర్తిగా ఆహార్యంతో కూడా హావభావాలతో పద్యం చదివేవాడిని. పిల్లలకు పాఠం చెప్తా ఉన్నా కూడా సారు పాఠం చెప్తే మళ్ళీ మళ్ళీ వినాలా అనేటువంటి శిష్య కోటి దండిగా ఉన్నారు. లక్షల్లో ఉంటారు సార్. రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీస్ శాఖలో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటారు, సాంకేతిక రంగంలో ఉన్నారు, ఇంజనీర్లు, మీడియా రంగంలో నేనున్నాను, మీడియా రంగంలో మరి జర్నలిజంలో ఉన్నారు. కొంతకాలం జర్నలిజంలో కూడా పనిచేశాడు సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఏదో ఈనాటికి ఎవరైనా మిత్రులు వస్తే ఏదో అభిప్రాయాలు రాసిమ్మంటే రాసివ్వడం, పుస్తకాల ఆవిష్కరణలకు వాటికి పిలిచిపోవడం, ఇక సభల్లో పాల్గొనడం, మాట్లాడేటువంటి దిశ పోయింది. ఎందుకంటే ఇంటికి పరిమితం అయిపోయినాను. ఏ తర్వాత ఈనాటికి కూడా నాకు కుడి భుజంగా అన్నింటి సహకరించేటువంటి నా భార్యమ్మని నూర్జహాన్ బేగంకు ఆయన నేను మీదేమిటి భర్తగా కృతజ్ఞత, అవునండి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకు అన్ని రకాలుగా, మనకు భార్య అని కాదు, మనం అన్ని రకాలుగా సహకరించేటువంటి, ఏదైనా కష్ట సమయాలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా
ఓదార్పు, ధైర్యం, దానికి సమస్య సొల్యూషన్ కూడా ఇలా చేసుకుందాం అనేటువంటి ఒక ధైర్యం కూడా, ఆ అభయహస్తం, ఆపన్న హస్తం ఇచ్చేటువంటి ఆమె. ఇది నా సాహిత్య జీవిత ముగింపుగా ఉండాలి. ఈనాటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం సార్? ఒకనాటి సాహితీ జగత్తుకు ఈనాటి సాహితీ జగత్తుకు మనం తులనాత్మకంగా పరిశీలన చేస్తే, ఒకప్పుడు పద్య సాహిత్యం, ప్రాచీన సాహిత్యం, సంప్రదాయ కవిత్వం అంటే చెవి కోసుకునేటువంటి అభిమానులు, పాఠకులు ఉండినారు. ఆ నేపథ్యంలోనే మహాకావ్యాలు ఎన్నో వచ్చాయి. ఆ ఒరవడిలోనే నేను పద్య కావ్యానికి, పద్య సంస్కృతికి నేను ఆకర్షితున్నై కూడా. తర్వాత కాలంలో శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారు, ఇంకా చాలా మంది ఆధునిక కవులు, మహాకవులు, వీళ్ళు ఈ సాహిత్యంలో ఒక నూతన ఒరవడిని తీసుకొని వచ్చి గేయ సాహిత్యం అని, వచన కవిత్వం అని, మినీ కవిత్వం అని, ఇలా రకరకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఈ సాహితీ జగత్తులో ఎన్నో ఉత్పన్నమయ్యి, ఆయా శాఖల్లో అందరూ కూడా చాలా దూరం ప్రయాణం చేసి దాని అంతం వరకు కూడా ప్రయాణం చేసినటువంటి సాహితీమూర్తులు ఉన్నారు. మొత్తానికి ఒకవేళ పద్య కవిత్వం మీద లేదా మోజు అంటే ఇప్పటికీ పద్య కావ్యాలు వెలువడుతూనే ఉన్నాయి. కడప జిల్లాలో పద్య కవులు ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే వచన కవులు, గేయ కవులు, తర్వాత వచన కవులు, మా జింక సుబ్రహ్మణ్యం సాగించుని ప్రయాణం అనే పేరుతో మొట్టమొదట ఒక సాహితీ సంకలనాన్ని అచ్చువేశాడు. ఆ తర్వాత మళ్ళీ నాటికలని, ఇంకా ఎన్నో పుస్తకాలు చదవాలని ఉందని, వ్యాసాలు, అవన్నీ కూడా సుమారుగా 5-6 పుస్తకాల వరకు ఆయన కూడా రాశారు. ఇప్పుడు కేవలము ఆధునిక సాహిత్యం మీదనే ఆకర్షితులైనటువంటి యువతరం మరి వచన కవిత్వం మీద ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇది నేను కాదని చెప్పను, నేను కూడా వచన కవిత్వం చదువుతాను. నేను వచన కవిత్వానికి వ్యతిరేకిని మాత్రం కాదు. అయితే పద్య సంప్రదాయ కవిత్వానికి అభిమానిని. మరి ఈనాటి వచన కవులకు నేను ఇచ్చేటువంటి అభ్యుదయ కవులు అయినటువంటి వచన కవులు ఉన్నారు, వాళ్ళకి నేను యాజ్ ఎ ఫ్రెండ్లీగా, మైత్రీపూర్వకరంగా వాళ్ళకి నేను కోరేది ఏమిటంటే, పద్య సాహిత్యాన్ని కూడా చదవండి. మీరు అనుకున్నంత ఏదో పద్య సాహిత్యం అంటే ఏదో సమాసాలు ఉంటాయి, దీర్ఘమైనటువంటివి అని ఒక అభిప్రాయంతో మీరు పద్య సాహిత్యానికి దూరం అవుతున్నారేమో. కాదండి, పద్య సాహిత్యాన్ని చదవండి. పద్య సాహిత్యం అది సాహిత్య పుష్టిని కలిగిస్తుంది. మనకి వొకాబులరీ, సాహిత్య సంపద అనేది పద్య సాహిత్యంలో నుంచే వస్తుంది. ఆ సాహిత్య పుష్టి మీద మనం ఎన్ని సృష్టి అయినా కూడా చేసేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. అందుకని ప్రాచీన సంప్రదాయ కవిత్వాన్ని మీరు చదవండి. దాన్ని బేస్ చేసుకొని ఆ సాహిత్య పుష్టితో, కొత్త వరవడితో, ఆధునికమైనటువంటి వచన కవిత్వంలో అభ్యుదయ భావాలతో చేయండి. చేసి సమాజానికి ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి మీరు ఆదర్శంగా నిలవండి అని నేను నేటి యువ కవులకి నేను ఒక సందేశము, ఒక ఇదేని కాకుండా ఒక స్నేహపూర్వకంగా చేసేటువంటి ఒక సూచన, సలహా మాత్రమే. ఈ సందేశం అని అనను నేను, ఒక సలహా. ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మన ఎందరో మహానుభావులు కార్యక్రమంలో మన పొద్దుటూరులో పట్టణంలో ఉన్నటువంటి ఏసీ దస్తగిరి గారు వారి జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా చెప్పారు. వాళ్ళ గురువుల గురించి, ఆయన ఎన్ని రచనలు చేశారు, రచన భాగంలో ఏ విధంగా ఉన్నారు, అలాగే యువతకు ఏ విధంగా సందేశం ఇచ్చారు, అన్ని రకాలుగా ఆయన
ఆయనకు మన దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక ఎందరో మహానుభావుల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.